పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మే మాసాన్ని మన తల్లి శ్రీసభ అమ్మ మరియమాతకు అంకితము చేసినది. కావున ఈ మే మాసమునందు మరియమాతపై భక్తిని పెంపొందింప చేయుటకు శ్రీసభ ముద్రించిన మరియమాత పూజిత మాసము మే మాసము అను పుస్తకములోని అనుదిన ధ్యానాంశములను ఈ వీడియో రూపములో మీ ముందు ఉంచుచున్నాను. దీనిని భక్తి శ్రద్ధలతో ఆలకించి అమ్మ మరియ దీవెనలు పొందగలరని మా ఆకాంక్ష. ఇట్లు కన్నా ప్రేమ స్వరూప. ఈ నా చిరు ప్రయత్న ఫలితాన్ని అమ్మ మరియమ్మ గారికి మరియు మా తల్లిదండ్రులు శ్రీమతి ఫిలోమీనా, శ్రీ జోజయ్య గార్లకు అంకితము చేస్తున్నాను. నా సహోదరుడైన కన్నా ఫ్రాన్సిస్ ప్రవీణ్ కుమార్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. మరియమాత పూజిత మాసము మే మాసము మొదటి దినము. మరియమ్మ గారు సర్వేశ్వరుని చేత ప్రత్యేకముగా ఎన్నుకొనబడినది. అందువలన ఆమె మిక్కిలి ప్రభావము కలిగినది, పరిపూర్ణ పరిశుద్ధురాలు, మిక్కిలి గౌరవ మహిమలు కలిగినది. మొదటిది, మరియమ్మ గారు మిక్కిలి ప్రభావము కలిగినది. తన ప్రియసుతుడు మనుష్యావతారమెత్తి మానవాళిని రక్షింపవలయునని పిత అయిన సర్వేశ్వరుడు నిశ్చయించుకొనెను. తన ఏకైక పుత్రునకు ఈ లోకమున తల్లిగా ఉండుటకు ఆయన కన్య మరియమ్మను ప్రత్యేకించి ఏరి ఎన్నుకొనెను. ఆ కారణము చేత మరియమాత మిక్కిలి ప్రభావము కలది అని చెప్పనగును. అంతటి ప్రభావమును దేవుడు పరలోకమందలి సన్మనస్కులకు గాని భూలోకమున ఇంకెవరికి గాని ప్రసాదింపలేదు. అందుచే పరలోక భూలోకముల యందు ఆమె ప్రభావము సాటిలేనిది, మేటి అయినది. దైవకుమారునికి తల్లిగా ఎన్నుకొనబడినందున మరియమాత సకల సృష్టి వస్తువులలో శ్రేష్టమైనది. అట్టి శ్రేష్టత వలననే ఆమె మిక్కిలి ప్రభావవతి. అట్టి ప్రభావవంతురాలగుటచే ఆమె గౌరవ మహిమలకు యోగ్యురాలగుచున్నదనుట సమంజసము. కావున కన్య మరియమ్మ యొక్క మితిలేని ప్రభావమును ఎరిగి మనము ఆమెను తగిన రీతిని గౌరవించి పొగడి స్తుతించుట ఎంతేని తగియున్నది. రెండవది, మరియమ్మ గారు పరిపూర్ణ పరిశుద్ధురాలు. దేవుడు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని తల్లియు పరిశుద్ధురాలు అనుట నిర్వివాదాంశము. దేవుని తల్లి యందు ఏ పాపము ఉండజాలదు. అందుచేత మరియమాత పరమ పావని, పరిశుద్ధురాలు. ఆమె యందు సంపూర్ణముగా లేని సద్గుణము ఒకటియు లేదు. అన్ని సద్గుణములు ఆమె యందు పరిపూర్ణముగా ఉండునట్లు దేవుడు ఆమెను కలిగించెను అనుటలో సందేహము లేదు. సర్వేశ్వరుడు సర్వమానవాళికి సకల సన్మనస్కులకు దయచేసిన వరముల కంటే దేవమాతకు ఎక్కువ వరములను ప్రసాదించి ఉన్నారు. దేవుడు ఆమెకు ఎన్ని వరములిచ్చెనో లెక్కింప ఎవరితరము కాదు. లెక్కలేని వరములను పొందిన దేవమాత ఆమె వరములలో మనకును కొంత పాలు దయచేయుమని ఆమెను ప్రార్థింతము. అందుకు మనము అర్హుల మగుటకు
ఆ మాత చూపిన సుమాతృకలను అనుసరించి జీవింప ప్రయత్నింపవలెను. 3. కన్య మరియమ్మ గారు మిక్కిలి గౌరవ మహిమలు కలిగినది. మరియమ్మ గారు ఈ లోకములోనే కాక మోక్షములో కూడా మిక్కిలి ఘనత నొందినది. స్వర్గములోనున్న స్వర్గవాసులందరి మహిమ కంటే ఒక్క దేవమాతకున్న మహిమ గొప్పది. స్వర్గలోకమందు క్రీస్తు ప్రభువగు తన కుమారుని యొక్క కుడివైపున మిక్కిలి వైభవోపేతమై ప్రకాశించు సింహాసనమున కూర్చుండు భాగ్యము మరియమాతకే దక్కినది గాని ఏ సన్మనస్కునికి గాని ఏ పునీతునికి గాని ఆ భాగ్యము అబ్బలేదు. కావున స్వర్గలోకములోని వారందరూ దేవమాతకు నమస్కారములు చేయుచుందురు. స్వర్గవాసులతో పాటు మనమును ఆమెకు భక్తిపూర్వకముగా నమస్కరించి ఆమె చల్లని చూపులకు పాత్రులమగునట్లు ప్రయాసపడుదము. మన కొరకు ఆ తల్లి తన దివ్య కుమారుని వేడి మన కష్టములందు ఆదుకొనును. ఆమె యందు ప్రేమ కలిగి భక్తి ప్రపత్తులతో ప్రార్థించినచో ఆమె ఎప్పుడును మన చేయి విడువదు. అద్భుతము. అనేక మంది పుణ్యచరితులు దేవమాతపై మిక్కిలి ప్రేమ భక్తి ప్రపత్తులు చూపించి ఇతరులు కూడా ఆమె యందు భక్తిని పెంపొందించుటకు ఎంతో కృషి చేసి ధన్యాత్ములైరి. పునీత శౌరివారు తాను జీవించిన కాలమంతయు దేవమాతపై మిక్కిలి భక్తి కలవాడై ఆమెను ప్రియముతో సేవించుచుండెను. క్రీస్తు సువిశేషమును దశదిశల వ్యాపింపచేయుటకై తాను పడిన కష్టములు అన్నింటినీ దేవమాతకు అర్పించి ఆమె ప్రేమను సంపాదించెను. తన చేత క్రీస్తు వేదమును అంగీకరించిన వారందరూ దేవమాతపై భక్తి కలిగి ఉండునట్లు ఆయన ప్రయాసపడి ఆఖరుకు తన మరణ సమయములో దేవమాత నీవే నా తల్లి నా శరణు అని మరియమాతను అతి ప్రీతితో వేడుకొనెను. పునీత చిన్న తెరేసమ్మ గారు అతి చిన్న ప్రాయములోనే పూర్తిగా తన్ను తాను ఆ దేవమాతకు అర్పించుకొన్నది. దేవమాతపై తన ప్రేమను కనబరచుటకు తెరేసమ్మ తన ఇంటిలో ఒక బల్లపై దేవమాత పటమును మురిపెముగా అలంకరించుకొని ప్రతిదినము ఆ పటము వద్ద ఫలములు పుష్పములు తెచ్చిపెట్టి మిక్కిలి ప్రియముతోనూ భక్తితోనూ దేవమాతను ప్రార్థించుచుండెడిది. తెరేసమ్మకు 12 ప్రాయము వచ్చినప్పటికీ ఆమె తల్లి స్వర్గస్థురాలైనది. తల్లి మరణించిన తక్షణమే తెరేసమ్మ తన ప్రేమమూర్తి అయిన దేవమాత పటము వద్దకు వెళ్ళి మోకరించి, తల్లి దేవమాత, ఇకపై నీవే నా తల్లివి. ఈనాటి నుండి ఈ లోకములో నా తల్లి గతింపగా పరలోకములో ఉన్న నిన్నే నా తల్లిగా స్వీకరించుచున్నాను అని ప్రార్థించినది. చిన్న తెరేసమ్మ గారి జీవితమంతయు దేవమాత ఆమెకు తల్లిగా నుండి సకల విధముల ఆమెను ప్రేమతో కాపాడుచూ వచ్చెను. ఇట్లు పునీతులు మాత్రమే కాదు, అనేక మంది రాజులను ప్రభువులను దేవమాతపై మిక్కిలి భక్తి ప్రపత్తులను చూపి ఉన్నారు. పునీత జ్ఞానప్రకాశము అనువారు ఒక రాజు. ఈయన దేవమాతపై మిక్కిలి భక్తి భావము కలవాడై తన రాజ్యమందు ప్రజలకు లెక్కలేని ప్రయోజనకరమగు పనులను చేయించెను. ఆ దేవమాత దయవలన ఆ రాజు తాను బ్రతికి ఉన్నంత కాలము ఒక్క చావైన పాపము కూడా కట్టుకొనక జీవించెనట. ప్రతి శనివారము అనేక భిక్షగాండ్రను తన నగరమునకు పిలిపించి క్రీస్తు ప్రభువు వలె వారి పాదములను కడిగి
వారికి తానే స్వయముగా భోజనము వడ్డించి సేవలు ధర్మములు చేసి పరామర్శించెడివాడు. తాను కోరుకున్న ప్రకారమే ఆయన ఒక శనివారము నాడు సంతోషముతో భాగ్యమరణము పొందెను. ఇంకొక ఉదాహరణము, 1621వ సంవత్సరములో జర్మనీ రాజైన 3వ ఫెర్డినాండుకు కొందరు శత్రువులతో ఆపద సంభవింపనుండెను. అప్పుడు అతడు మరియమాత శరణు వేడుకొనెను. పట్టణపు నడిబొడ్డున ఒక ఎత్తైన స్తంభమును కట్టించి ఆ స్తంభముపై పిశాచి తలను తన కాళ్లతో నలుగద్రొక్కుచున్న మరియమ్మ గారి స్వరూపమును ఒకదానిని స్థాపించెను. దాని అడుగు భాగమున ఒక శిలాఫలకముపై ఇట్లు చెక్కించెను: 3వ ఫెర్డినాండ్ రాజునైన నేను ఈ దినము పరిశుద్ధ దేవమాతను నా రాజ్యమునకు రాణిగాను శరణముగాను నియమించుకొనుచున్నాను. నా రాజ్య ప్రజలందరినీ, నా సేనలను, నా రాజ్యమును దేవమాతకు సమర్పించుచున్నాను అని చెక్కించెను. ఆ స్తంభమును ప్రతిష్ఠించినప్పుడు ఆ రాజు ఒక గొప్ప ఉత్సవమును జరిపించెను. ఆనాటి ప్రధానమగు దివ్య పూజా బలిలో రాజు తన కుటుంబ సమేతముగా మంత్రులతో కలిసి తన రాజవంశపు బంధుమిత్ర పరివారముతో పాల్గొనెను. పూజ ముగియగానే రాజు తన సింహాసనము నుండి దిగివచ్చి దేవమాత పీఠమును సమీపించి తన రాజ్యమును ఏలుకోమని దేవమాతను భక్తితో ప్రార్థించెను. పిమ్మట మేత్రానుల వారు మరియమాత స్తంభమును అభిమంత్రించెను. మేళతాళ ధ్వనులతో రాజును ప్రజలును ఆనందపరవశులైరి. అప్పటి నుండి ఫెర్డినాండ్ రాజును అనేక ఆపదల నుండి దేవమాత కాపాడుచు అతనికి అనేక విజయములు చేకూర్చుచు ప్రేమతో రక్షించెను. సహోదరులారా, మనము ఏ స్థితిలో ఉన్నను భయపడక ఆ దేవమాతను తల్లిగా స్వీకరించి ఆమెను ప్రతిదినము గౌరవముతోనూ ప్రేమతోనూ ప్రార్థించి ఆమె పేరిట దానధర్మ క్రియలు చేయుచుండినచో ఆమె మన జీవితకాలమంతయు మనకు తోడై ఉండి మన మరణ సమయమందు చేయి విడువదు, మనలను నరకమునకు పోనీయక కాపాడును. జపము. క్రీస్తునాథుని ప్రియమైన తల్లి, అనేకులు తమ పాపముల ఫలితముగా నరకమున త్రోయబడి మోక్ష భాగ్యమును పోగొట్టుకొనుచున్నారని విన్నప్పుడు నేను భయముచే కంపించుచున్నాను. కానీ మిమ్మును ప్రేమించి మిమ్ము నమ్ముకొన్న వారలు నిశ్చయముగా మోక్ష భాగ్యము పొందుదురని వేదశాస్త్రుల ద్వారా విని నా మనసు ధైర్యముచే ఆనందపడుచున్నది. మీ యందలి భక్తి ప్రపత్తులు గల వారిని దేవుడు మెచ్చుకొని వారికి స్వర్గ సుఖములు ఇచ్చెదరని నమ్ముచున్నాను. అయినను తల్లి, నేను బలహీనుడను. నాలోని బలహీనతలు నీకు తెలియును. నా బలహీనతలను జయించు బలమును నాకు ప్రసాదింపుమని వేడుకొనుచున్నాను. మీ సహాయమును గొని స్వర్గమందు మీతో ఆనందించు భాగ్యమును నాకు దయచేయుము. ఆమెన్. పునీత బెర్నార్డు గారు వేడుకొనిన జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడువబడినట్లు ఎన్నడూనూ లోకములో విననది లేదని తలంపనౌధరించండి. కన్యకల రాజ్ఞి, దయారసము కలిగిన తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపి అయిన నేను మీ దయను కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయతో అంగీకరింపనౌధరించండి. ఆమెన్. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా ఉండండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా,
ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా ఉండండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మా మీద దయగా ఉండండి, మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్.